సో, నిన్న మనము లేఔట్ అనేది నేర్చుకున్నాం గదా! సో, ఇప్పుడు అదే లేఔట్ వాడి మనం ఒక ఫ్రేమ్ యేసుకొని, ఆ ఫ్రేములో మీద బేసిక్‌గా మామూలుగా మనకి వెబ్‌సైట్స్‌లో గాని, మొబైల్ అప్లికేషన్స్‌లో గాని ఏంటంటే మనకి గ్రిడ్ సిస్టమ్ అనేది ఒకటుంటది. ఓకేనా? సో, బేసికల్‌గా గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, మనం డైరెక్ట్ ప్రాక్టికల్‌గా జూపిస్తా. ఇక్కడ ఫ్రేమ్ మీద సెలెక్ట్ జేసి, ఇక్కడ రైట్ సైడ్‌లో లేఔట్ గ్రిడ్ అని ఉంది గదా! అది మనం క్లిక్ జేయాలి. ఓకేనా? క్లిక్ జేస్తే మొత్తం ఇట్లా మనకి ఒక ఏమంటారు డబ్బాలొస్తది. అక్కడ మనము ఎళ్లి, ఇక్కడ గ్రిడ్ నుంచి ఏం జేస్తాము కాలమ్స్ అని సెలెక్ట్ జేసుకుంటాం. ఓకేనా? సో, బేసికల్‌గా ఇవి కాలమ్స్ అనమాట. సో, స్ట్రెయిట్‌గా ఉండేవి కాలమ్స్, ఇట్లా అడ్డంగా ఉండేవి రోస్. ఓకే. సో, లేఔట్ గ్రిడ్‌లో మనం కాలమ్స్ తీసుకొని సో, బేసికల్‌గా ఏంటంటే ఒక వెబ్‌సైట్‌కి మనం చూసుకున్నామనుకో 12 కాలమ్ ఈస్ వెరీ ఫేమస్. ఎందుకు అనంటే అది మల్టిపుల్ స్క్రీన్స్‌కి రీసైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. సో, బేసికల్‌గా మనం ఇక్కడ 12 కాలమ్స్ అని పెట్టుకున్నాం అనుకో, ఓకేనా? సో, బేసికల్‌గా ఒక వెబ్‌సైటు లేఔట్ అనేది ఇట్లుంటదనమాట. అన్నా ఇది ఏం జెప్తున్నావు అసలు నీకేం అర్థమైతలేదు అనంటే, సో, బేసికల్‌గా ఇది ఏం హెల్ప్ చేస్తది అనంటే, ఇప్పుడు మనకి ఏదైతే మనం డిజైన్ చేస్తున్నామో, అవన్నీ ఒక ప్యాటర్న్‌లో ఉండాలి. సో, వెన్ ఐ సే ప్యాటర్న్, ఎప్పుడైతే మనం దాన్ని కోడింగ్‌కి పంపిస్తామో, ఆ కోడింగ్‌కి పంపించినప్పుడు వాళ్ళకి వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనం ఇక్కడ ఒక రె రెక్టాంగిల్ క్రియేట్ జేసినాం. రెక్టాంగిల్‌లో ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఉన్నాయి జూడు. అంటే ఈ ఫ్రేమ్‌లో ఈ రెక్టాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్‌లో ఏ పొజిషన్‌లో ఉంది, వై యాక్సిస్‌లో ఏ పొజిషన్‌లో ఉంది అనేది ఈ వాల్యూస్ అనేవి డిఫైన్ చేస్తాయన్నమాట. ఓకేనా? సో, అట్లనే మనకి వెబ్ పేజ్‌లో గూడా ఒక ఎంప్టీ పేజ్‌లో అంటే మనం చూసే పేజ్‌లో మన ఎలిమెంటు ఆ పేజ్‌లో ఎక్కడ ఉండాలి అనే పొజిషన్‌ని డిసైడ్ చేస్తది ఇది. ఓకేనా? సో, దానికి మనం ఏం చేస్తాము అనంటే, ఇప్పుడు మనం ఏదైతే మనము టెక్స్ట్ గాని, ఇమేజ్ గాని, లేదా బటన్స్ గాని, అవి మనము ప్లేస్ చేస్తాం గదా! సో, ఆ ప్లేస్ చేసేవి ఈ గ్రిడ్ లోపలనే ఉండాలి అన్నమాట. ఓకేనా? సో, బేసికల్‌గా ఇప్పుడేంటంటే 12 కాలమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదేంటంటే ఇట్ ఈస్ వెరీ అంటే దిస్ ఈస్ యూజ్డ్ వెరీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ అన్నమాట 12 కాలమ్. ఎందుకు అనంటే మల్టిపుల్ స్క్రీన్స్‌కి మనం రీసైజ్ చేసినా గూడా అది ఈజీగా అయితది. సో, బేసికల్‌గా ఏంటంటే ఈవెన్ నంబర్ ఈజీగా డివైడ్ అయితది గదా! సో, అందుకని జెప్పి మనం 12 కాలమ్ అనేది తీసుకుంటాం. సో, ఇప్పుడు ఈరోజు ఆహ్, మనకి ఆహ్, టాపిక్ ఏందనంటే, ఈ లేఔట్ మనం యూజ్ చేసి, మనము మామూలుగా మన ఫోన్‌లో కాలిక్యులేటర్స్ ఉంటాయి గదా! సో, అట్లాంటి ఒక కాలిక్యులేటర్‌ని మనము బిల్డ్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మాకు కాలిక్యులేటర్‌కి మనము 12 కాలమ్ గ్రిడ్ మనకవసరం లేదు. సో, బేసికల్‌గా మనం ఏం చేద్దామనంటే, లెట్స్ సే ఫస్టు ఒక రిఫరెన్స్ తీసుకుందాం. ఓకేనా? రిఫరెన్స్ క్యాల్ ఇమేజెస్‌కి ఎళ్లి ఒక సింపుల్ కాలిక్యులేటర్ తీసుకుందాం. ఓకే. ఇది బావుందిగా. ఇది తీసుకుందాం. కాపీ, పేస్ట్. సో, బేసికల్‌గా గ్రిడ్ సిస్టమ్ అంటే ఏమీ లేదు. సింపుల్ టర్మ్స్‌లో చెప్తున్నా. సో, ఏవైతే మనము దీస్ ఆర్ లైక్ సెక్షన్స్. ఓకే. ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ నువ్వు ఒక బటన్ క్రియేట్ చేస్తున్నావనుకో, దాన్ని నువ్వు ఈ ఈ రేంజ్‌లోనే చేయాలి. లెట్స్ సే ఇప్పుడు నువ్వు 2 కాలమ్ తీసుకున్నావనుకో, ఓకేనా? ఈ 2 కాలమ్‌లోనే నీ బటన్ సైజ్ అనేది ఉండాలి. అండర్‌స్టూడ్? ఆ! ఈ 2 కాలమ్‌లోనే నీ బటన్ సైజ్ అనేది ఉండాలి. ఓకేనా? ఒకవేళ నువ్వు దీని పక్కనే ఇంకో బటన్ పెట్టినావనుకో, అప్పుడు నెక్స్ట్ 2 కాలమ్‌కెళ్ళాలి. సో, ఈ ఏదైతే స్పేస్ మధ్యలో ఉందో దోస్ ఆర్ యువర్ గ్యాప్స్. ఈ గ్యాప్స్‌లో నీకు ఇది ఇంకొక ఇట్లా మిస్‌అలైన్ అవ్వద్దు. దీస్ ఆర్ ఈజీ టు అలైన్ యువర్ ఏమంటారు ఎలిమెంట్స్ అన్నమాట. సో, ఇంకా ఈజీగా ఈ ఎగ్జాంపుల్‌తోనే మనకి బేసికల్‌గా అర్థమైతది. సో, లెట్స్ సే మనం ఒక కాలిక్యులేటర్ మనము డిజైన్ చేయాలి అని అనుకో. ఓకేనా? ఇప్పుడు ఇది మనకిచ్చిన అది కాలిక్యులేటర్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి బేసికల్‌గా ఈ డిజైన్‌లో ఒకళ్ళు చూసుకుంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2, 3. సో, మొత్తం 3 కాలమ్స్ ఉన్నాయి. సో, మనం ఏం చేస్తాము, ఇక్కడ లేఔట్ గ్రిడ్‌లోకెళ్ళి
ఇక్కడ 12 ఉన్న కౌంట్‌ని 3 చేసుకుంటాం. సో, ఇప్పుడు మనకు 3 కాలమ్స్ వచ్చేసినాయి కదా! సో, ఈ 3 కాలమ్స్‌లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం లేఅవుట్ ఏసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్‌లో కొంచెం స్పేసెస్ ఉన్నాయి గదా! ఇగో ఇక్కడ ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. సో, మనం ఏం చేద్దాము, దీనికి మార్జిన్స్ ఇచ్చేద్దాం. సో, మార్జిన్స్ ఎట్లా ఇయ్యాలంటే ఇక్కడికెళ్ళి ఇక్కడ మార్జిన్ అని ఉంది గదా! అక్కడ నువ్వు ఇట్లా ఇంక్రీజ్ చేసిన కొద్దీ సైడ్స్ నుంచి తగ్గిపోతుంది చూడు. సో, అట్లా మనం ఏం చేద్దాం, ఒక 30 ఇద్దాం. ఓకేనా? అండ్ ఈ రెండిటి ఈ వీటి మధ్యలో స్పేస్ పెంచుకోవాలనుకో, ఇక్కడ గటర్ అని ఉంది కదా! గటర్ మధ్యలో స్పేస్ పెంచితే దెన్ అవి స్పేస్ పెరుగుతాయి. సో, ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇది కూడా మనం ఒక 30 పెట్టుకుందాం. సో దట్ మనకి ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి మధ్యలో స్పేస్ ఉంటది కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఈ కాలిక్యులేటర్ యొక్క లేఅవుట్ అనేది యేసుకుందాం. ఇది కొంచెం పెద్దది చేసుకుందాం ఆగు. ఓకేనా? ఈ కాలిక్యులేటర్ లేఅవుట్ యేసుకుందాం. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటిది? ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ బాక్స్ యేసుకుందాం. సో, ఒక రెక్టాంగిల్ తీసుకుంటా. ఇది ఇంత తీసుకొని, ఇది నేను ఒక 150 పెడదాం అనుకుంటున్నా. సో, ఈ సైజెస్ ఏమంటారు, విడ్త్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఉండాలి. ఓకేనా? కానీ ఏవైతే మిగతావి ఉన్నాయో హైట్ అవన్నీ మీ మీ ఇష్టం అది. ఓకేనా? బట్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలి. కన్సిస్టెన్సీ అంటే ఏంది? ఇప్పుడు నేను పైన స్క్రీన్ సైజ్ ఏదైతే తీసుకున్నో, నేను ఎగ్జాక్ట్‌లీ దానికి ఒక కొంచెం ఎంత, ఒక 50 సైజ్‌లో నేను ఆ బటన్ కూడా తీసుకుంటా. ఓకేనా? సో, ఇట్లా. ఓకే. అర్థమైందా? సో, ఇదే మళ్ళీ 55లో మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని, ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ ఒత్తి మళ్ళీ 50. ఇప్పుడు మనకి ఎన్ని రోస్ కావాలి? 1, 2, 3, 4, 5 కావాలి. 1, 2, 3, 4. సో, ఇంకొకటి తీసుకుందాం మనం. సో, ఇది మనకి బేసిక్ లేఅవుట్ అనేది ఒకటి వచ్చేసింది. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఫస్ట్ 3 రోస్ వరకు నార్మల్ ఉన్నాయి. కానీ కింద 2 మాత్రం మనకి ఇది అవసరం లేదు. సో, దీన్ని మనం ఇక్కడి వరకు ఎన్లార్జ్ చేసుకుందాం. ఓకేనా? సో, మన బేసిక్ లేఅవుట్ అనేది తయారైపోయింది. ఇది ఏదేంటిది, దీన్ని మనము క్యాల్క్యులేటర్ లేఅవుట్ అని క్యాల్క్యులేటర్ స్పెల్లింగ్ ఏంది? క్యాల్క్యులేటర్ ఏదో ఒకటి క్యాల్క్యులేటర్ లేఅవుట్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని రైట్‌కి డ్రాగ్ చేద్దాం. ఓకేనా? దీన్ని ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు దీనికి మనం కలర్స్ ఇచ్చుకుంటూ పోదాం. ఇప్పుడు లెట్స్ సే సేమ్ కలర్స్ ఇద్దాం అనుకో. ఫస్ట్ మనము దీనికి బ్లూ ఇచ్చేద్దాం. ఇవన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకుందాం. ఇవన్నీ షిఫ్ట్ పట్టుకొని ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని లైట్ బ్లూ కలర్ ఇచ్చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఏం చేస్తా అంటే గ్రిడ్‌ని హైడ్ చేస్తా. సో, ఇది మన బేసిక్ క్యాలిక్యులేటర్ తయారైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలి? నెంబర్లు ఇచ్చుకుంటా పోవాలి. సో, ఇక్కడ నేను ఏం చేద్దామంటే పాపింగ్ ఎక్స్ట్రా బోల్డ్ 96 ఎక్స్ట్రా బోల్డ్ వద్దు కానీ సెమీ బోల్డ్ 1, 2, 3 ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్ట్ పట్టుకొని పైకి డ్రాగ్ చేసుకొని అలైన్మెంట్ పెట్టుకోవాలి. ఆగు ఒక దగ్గర. ఇక్కడ ఏమొస్తుంది? 4, 5, 6, 7, 8, 9. దెన్ 0, C. ఇక్కడ ప్లస్ వస్తుంది. దాని కింద ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ నుంచి ఇవన్నిటిని మనం వైట్ చేసుకుందాం. ఓకే.
ఇక్కడ ఏం చేద్దాం 0 2 3 4 అట్లా దీనికి అలైన్ చేసేద్దాం. సో మన బేసిక్ క్యాలిక్యులేటర్ రెడీ. డిజిటల్ నా దగ్గర ఉందా? ఎస్, నా దగ్గర ఉంది. ఇది గ్రిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం చేసేదే గ్రిడ్ కోసం, క్యాలిక్యులేటర్ చేసినామా కాదు. ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రిడ్ మీద క్లిక్ చేసాను అనుకో, ఇగో క్లియర్గా గ్రిడ్లోనే ఉన్నాయి చూడండి, ఒక్కటి కూడా ఎక్స్ట్రా అటు పోలే. అండ్ ఒకవేళ మీకు ఈ యూనో రోజ్ కూడా కావాలి అంటే మీరు రోజ్ కూడా వేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇట్లా రోజ్కి పోయి రోజ్గా గ్రిడ్లోకి వెళ్ళి గ్రిడ్లో మనం ఏం చేస్తామంటే, సారీ గ్రిడ్లో అంటున్నా, కాలమ్స్ ఇది పెట్టేసుకొని ఇంకొకటి యాడ్ చేసుకొని అది రోస్లోకి వెళ్ళి రోస్లో ఏం చేద్దాం అంటే నీకు ఎన్ని కావాలి? 1 2 3 4 5 6 కావాలి. సో 6 రోస్ అంటే ఇట్లా వస్తాయి. ఇది కనిపిస్తలేనట్టుంది మీకు. మార్జిన్ ఇంత ఇద్దాం, సెంటర్ రచ్ పెట్టేసి గటర్ 70. సో మీరు ఇట్లా ఏమంటారు రోజ్ కూడా ఇచ్చుకున్నారు అనుకో, దాని ప్రకారం కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, దీని ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటాను నా దగ్గర ఆల్రెడీ ఉన్న డిజైన్ని. సో దిస్ ఈజ్ హౌ యూ క్రియేట్ గ్రిడ్స్. ఓకేనా? ఒకవేళ ఇగో ఇందాక మనం రోజ్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెము ఏదో తేడా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇది చూడు ఎంత పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉందో ఇది. ఓకేనా? సో బేసికల్గా మన అలైన్మెంట్ అని నేను ఎందుకు నిన్న అన్నా అంటే ఇందుకే, మనం లేఅవుట్స్ ఎప్పుడైతే వేసుకుంటామో దానికి పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉండాలి. సో మన క్యాలిక్యులేటర్ ఇస్ రెడీ. దీన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం డిఫరెంట్ కలర్ ఇద్దాం క్యాలిక్యులేటర్కి, కొంచెం గ్రే షేడ్. ఇట్లా లేఅవుట్స్ వేసుకొని చేయండి. ఒకవేళ మీరు వేరే క్యాలిక్యులేటర్ తీసుకుంటే, ఒకవేళ 4 లేఅవుట్ క్యాలిక్యులేటర్ తీసుకుంటున్నా పర్లేదు, నేను ఇది తీసుకున్నా. కానీ మీరు కావాలంటే వేరే లేఅవుట్ క్యాలిక్యులేటర్ కూడా తీసుకోవచ్చు. ఇగో ఇది 4 లేఅవుట్ క్యాలిక్యులేటర్ ఉంది చూడండి, 4 లేఅవుట్ క్యాలిక్యులేటర్. దీనిలో ఓన్లీ ఇన్నర్ సైడే తీసుకోవాలి మనం. సో దీని లేఅవుట్ ఎట్లా వేసుకుంటాం అంటే, ఇప్పుడు దీని లేఅవుట్ చెప్తా చూడు, 4 లేఅవుట్ ఉందా, సో కాలమ్స్లోకి వెళ్ళి కౌంట్ మనం 4 ఇస్తాం. ఓకేనా? ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేసుకున్నాం. సో దీన్ని మనం కాలమ్ 4 ఇచ్చినాం. ఓకేనా? 4 ఇచ్చిన తర్వాత ఏంటి, మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కువ స్పేస్ ఉంది. సో మార్జిన్ మనం వచ్చేసి ఒక దగ్గర 60 ఇద్దాం. 60యా? ఈ స్పేస్ కంటే ఈ స్పేస్ ఎక్కువ ఉంది కదా. సో ఇట్లా ఎప్పుడైనా మీకు కన్ఫ్యూజ్ అయింది అనుకో, ఎంత సైజ్ ఉంది అని తెలియక, సో దీనికి మధ్యలో ఒక ఇది వేసుకో, రెక్టాంగిల్ వేసుకో. ఇది 25 ఉంది, ఇదేమో 56 ఉంది, అంటే దగ్గర డబల్ ఉంది. సో మనం ఇక్కడ లేఅవుట్ కూడా ఏం చేస్తామంటే మధ్యలో గటర్ 30 ఇచ్చేసినాము, అంటే ఏదైతే ఈ వైట్ స్పేసెస్ ఉన్నాయో ఆ 30 ఇచ్చినాము, మార్జిన్ వచ్చేసి 60 ఇచ్చినాం. సో ఇట్లనే ఉంచుకుందాం మనం. ఇప్పుడు దీన్ని లేఅవుట్ చేద్దాం. అరే ఇందాక అవెందుకు తీసేసిన నేను. ఓకే, ఇవి ఇట్లనే ఉంచుకొని దీన్ని 4 కాలమ్, మార్జిన్ 60, గటర్ 30. సో దీన్ని మనం 4 లేఅవుట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్.
సో ఎన్నున్నాయి? కాలమ్స్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. 5 ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 5 ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ 4ని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుందాం. దెన్ దీన్ని 2 కాలమ్ చేసుకొని ఇది సింగిల్ కాలమ్, మళ్ళా ఇంకొకటి సింగిల్ కాలమ్ చేసుకొని ఇగో ఇవన్నీ మళ్ళా ఏది ఆ, ఎప్పుడైతే మీరు దీన్ని ఇట్లా మౌస్ తోటి చేస్తారో ఆటోమేటిక్గా అది స్నాప్ అయిపోతుంది. ఇక ఒక లైన్ వచ్చింది చూడు, ఆ లైన్ రాగానే అట్లా ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది 2కి అయిపోయింది. నెక్స్ట్ ఇదే ఇంకొకటి కాపీ చేసుకుందాం ఇక్కడ, సో దట్ అది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇది రైట్ సైడ్ నుంచి తగ్గిద్దాం, ఇటు సైడ్ నుంచి పెడదాం. అండ్ ప్లస్ తర్వాత ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? అండ్ దీనికి చాలా గ్యాప్ ఉంది కాబట్టి దీని నుంచి ఇది ఆల్రెడీ ఎంత ఉంది? దీనికి 55 ఉంది. సో 1 2 3 4 5 1 2 3 4 5 ఇంకొంచెం పైన పెడదాం, సో దట్ ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇది లేఅవుట్. అండ్ ఈ లేఅవుట్కి ఏం చేద్దామంటే మనం అరే దీంట్లోనే చేసుకుంటే అయిపోయేదిగా. సర్లే ఇంకోటి చేస్తా. ఈ లేఅవుట్ని మనము కాపీ చేసుకున్నాం కదా, సో మనం దీనికి కలర్స్ ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం. ఇది ఈ కలరు, ఈ 4 కలర్స్ షిఫ్ట్ పట్టుకొని అయ్యొత్తి ఈ కలరు, ఇవన్నీ ఈ కలరు, ఇది వచ్చేసి ఈ కలరు, మొత్తం లేఅవుట్ వచ్చి ఈ కలరు. ఓకేనా? దీంట్లో మనం కాలమ్స్ యాడ్ చేద్దాం. అండ్ ఏంటంటే ఇది ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా కొంచెం చేసి బ్యాక్గ్రౌండ్కి ఇచ్చేద్దాం కలర్. అండ్ ఈ కార్నర్స్ ఉన్నాయి కాబట్టి మనం కార్నరింగ్లో ఒక 30 లేదా 60 ప్యాచ్ చూడు, సేమ్ క్యాలిక్యులేటర్. వాడిది బాగుంది అనుకో, అది వేరే విషయం. సో దట్స్ హౌ యూ మేక్ అ క్యాలిక్యులేటర్. 55 ఉందా ఇది? దీన్ని కొంచెం తగ్గిద్దాం, దీన్ని కూడా 30 చేద్దాం. హైట్ 30, దీనికి అలైన్ చేసి దీనికి పెట్టేసి అన్నిటిని కొంచెం కిందికి చేసి దీన్ని ఇంకొంచెం కిందికి. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. బై ద ఈ డాట్ అలైన్మెంట్లో ఉండదు, అంటే మిడిల్లో ఉండదు. ఇక్కడ పెట్టిన కానీ మామూలుగా అట్లా ఉండదు ఎప్పుడు. కావాలి అంటే మీరు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ యాజ్ పర్ లాజిక్ చూసుకుంటే మాత్రం దానికి ఈ నొక్క ఎంత సతాయిస్తుంది చూడు, ఇది ఒక్కటి. డివైడెడ్ బై సింబల్ ఎట్లా వస్తుంది? ఇది ఇచ్చేద్దాం. డివైడెడ్ బై సింబల్ దొరుకుతలేదు నాకు. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు టాపిక్. రేపు ఇంకొక టాపిక్ తోని మళ్ళీ కలుస్తా. బాయ్.